హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీ పద్ధతిలో చూపించాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, బాగా అర్థమవుతుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ ఈజీగా ఎలా కుట్టాలనేది అయితే చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ అయితే కట్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద అయితే పెట్టుకున్నా. చూడండి, ఐ నెక్ బ్లౌజ్ కాబట్టి ముందుకు కూడా డిజైన్ స్టార్ నెక్ అయితే పెట్టాను. ఇక్కడ అయితే కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది మొత్తం జారుతూ ఉంది, మెయిన్ క్లాత్. అందుకోసం అని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని అయితే కట్ చేయాలి. అలా కట్ చేస్తే అయితే క్లాత్ జారిపోకుండా నీట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పైన పిన్స్ అయితే పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది బాగా జారుతూ ఉంది, అందుకోసమని పిన్స్ అయితే పెట్టుకోవాలి. నేను ముందుగా బ్లౌజ్ కోసం అయితే పుట్లీ బటన్స్ అయితే తయారు చేస్తున్నా. చూడండి, వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే ఈ బటన్స్ అనేది తయారు చేయాలి. చాలా ఈజీ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను. ఇవి కూడా చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. మన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ అయితే కొద్దిగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా డబుల్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బాల్స్ అయితే పెట్టుకుంటాం కదా, థర్మాకోల్ బాల్స్, అవి బయటకు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటా అయితే చాలా నీట్గా వస్తాయి ఈ పొట్లీ బటన్స్ అనేటివి. అలా చేసిన తర్వాత చుట్టూరా అయితే దారం చుట్టుకోవాలి. అలా దారం చుట్టుకుంటే ఊడిపోకుండా అయితే ఉంటుంది, గట్టిగా అయితే స్టిఫ్గా ఉంటుంది. మనం ఇవి చుట్టిన తర్వాత అయితే క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సైడ్కు, ఆ క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్కు పెట్టి కుట్టినప్పుడు అయితే ఆ క్లాత్ ఎక్కువగా ఉండి స్టిప్గా ఉండదు. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే ఈ బటన్స్ అయితే తయారు చేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. అన్నీ కూడా ఒకే రకంగా కట్ చేసుకోవాలి. ముందున అయితే ఒకటి కట్ చేసుకొని దీని సైజులో మిగతావన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. లేకపోతే మనం బ్లౌజుకు పెట్టి కట్ చేసినప్పుడు అయితే ఒకటి పైకి కిందికి అవుతుంది. అలా కాకుండా ఇలా కట్ చేసుకుంటే అయితే చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే అన్నీ ఒకే రకంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను బ్లౌజ్కి అయితే కుట్టాను. చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు వెనుక బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది మధ్యలోకి కట్ చేసుకోవాలి. మధ్యలో సెంటర్లోకి పెట్టుకొని అయితే మామూలుగా అయితే కరెక్ట్ కట్ చేసిన తర్వాత నేను మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఈ పొట్లీ బటన్స్ అనేవి అయితే పెట్టుకొని కుట్టాలి. పైనుంచి అయితే ఉక్స్ పట్టి కోసం క్లాత్ పైనుంచి పెట్టి కుడితే మనకు కట్ చేసిన తర్వాత ఈ కుట్టు పైనుంచి వేసిన తర్వాత ఇటు ఫోల్డింగ్ చేసుకుంటే ఈ బటన్స్ అనేటివి పైకి వస్తాయి. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే ఇలా కుట్టిన తర్వాత ఇలా పైనుంచి కుట్టేస్తే చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఈ క్లాత్ అనేది బయటకు రాకుండా లోపలనే ఉంటుంది, చాలా నీట్గా వస్తాయి. ఎంత బాగున్నాయో చూడండి. నేను పైకి కూడా సన్నగా పైపింగ్ లాగా అయితే ఇందులో గ్రీన్ కలర్ వచ్చింది కదా, అలా అయితే వేసాను. ముందు కూడా ఇలా స్టార్ నెక్ అయితే కుట్టుకున్నా. ఫస్ట్ నెక్ కుట్టిన తర్వాత ఇవైతే వేసుకోవాలి, క్రాస్ పట్టీలు. డాట్స్ కూడా తర్వాతనే పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్ నెక్ కుట్టినప్పుడు మనం నెక్ కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ చేసుకుంటాం కదా, అలా రివర్స్ చేసుకున్నప్పుడు అయితే మనకు నీట్గా వస్తుంది. లేకపోతే వేరే క్లాత్ అతికించినప్పుడు కొంతమందికి ఏంటంటే హెమ్మింగ్ చేయడం కరెక్ట్గా రాదు. ఎందుకంటే నెక్ దగ్గర మూలలు ఉంటాయి కదా, ఆ మూలలు అనేటివి నీట్గా రావు. అలాంటప్పుడు లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని కుట్టిన తర్వాత రివర్స్ చేసుకుంటే అయితే చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. మూలలు దగ్గర కూడా మంచిగా అయితే వస్తాయి అలా కుట్టుకుంటే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ అయితే అలా ట్రై చేయండి. ముందే వేరే క్లాత్ పెట్టుకొని కుట్టుకుంటే మూలల దగ్గర కరెక్ట్గా రాదు. ఆ మూలలు అనేటివి పోతే నెక్ అనేది సరిగా ఉండదు. మెయిన్ బ్లౌజ్కి అయితే నెక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అలా కాకుండా ఇలా కుట్టి చూడండి, చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకు ఇక్కడ ముడతలుగా రాకుండా ఉండాలంటే ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే అయితే హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. హ్యాండ్స్ కూడా చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే కుట్టిన. నాకైతే
బ్లౌజ్ అయితే అలా కుట్టమని చెప్పారు. ఆయన్స్ కూడా పెద్దగానే పెట్టమన్నారు. ఈ క్లాత్ అనేది కరెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా. కాకపోతే నేను ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టికి అయితే లైనింగ్ క్లాతే వేస్తాను. కాజా పట్టికి నేను ఎప్పుడు కూడా ఈ క్లాత్ మెయిన్ క్లాతే వేసి కుడతాను. కాకపోతే నాకు దీనికి సరిపోలేదు, అందుకోసమని లైనింగ్ క్లాత్ వేసి కుట్టాను. చూడండి నాకు కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇలా ముందుకైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం నేర్చుకుంటేనే కదా కొత్తది అనేది వస్తుంది. మనకు రాదు అంటే ఏ పని కూడా రాదు. మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే కరెక్ట్గా ఇలా కరెక్ట్గా కుడితే ఏదైనా నీట్గా వస్తుంది. రాదు అనుకుంటే ఏ పని కూడా రాదు. చూడండి నాకు ఎంత బాగా వచ్చిందో. ఈ పొట్లీ బటన్స్ అయితే బ్యాక్ అయితే పెట్టాను, ముందుకైతే స్టార్ నెక్ లాగా పెట్టి పైపింగ్ అయితే వేసాను. నాకు కొద్దిగా అయితే తొందరగా వేయమని చెప్పారు, అందుకోసమని కొంచెం కొంచెం కుట్టేది అయితే చూపించాను, మొత్తం కూడా చూపించలేను. చూడండి పైపింగ్ కూడా సన్నగా వేసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ క్లాత్ లాంటిది ఉంటే ఆయన్స్కి కూడా వేసుకున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా నీట్గా వస్తుంది. ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.